చాలామంది జీవితంలో చాలా కలలు కంటుంటారు. ఆ కలలను సాధించడానికే ఎంతో కృషి చేస్తారు. అలా నా కలను నేను సాధించే ప్రయత్నంలో నాకు జరిగిన చేదు జ్ఞాపకం ఈ కథ. అన్నా రెంటి చెప్తుందమ్మా. ఉంది మామ. ఒరేయ్, నువ్వు ప్రేమించిన అమ్మాయి చూపిస్తా అని ఇప్పటి వరకు చూపించాలి, కనీసం ఫోటో అయినా చూపియరా. సరే మావా, చూపిస్తా. ఎలా ఉంది మావా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. షట్, మార్నింగ్ తర్వాత ఎప్పుడైనా చూపిస్తారా?
ఫోన్ వస్తుంది మా, ఎవరో చూడు. చూస్తామమ్మా. చూసామా, తనే నేను ప్రేమించిన అమ్మాయి. హలో అక్షర, నేను నీకు 2 minutesలో కాల్ బ్యాక్ చేస్తాను. ఏంది మామా, నువ్వు ప్రేమించేది ఈ అమ్మాయినా? అవును, ఏ అమ్మాయి బాగాలేదా మావా? అది కాదురా, అమ్మాయి గురించి నీకు తెలియదు. వద్దు, లైట్ తీసుకో. హలో, ఏంటి సౌమిత్, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు కొన్నావు 25,000 పెట్టి? మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత విలువైనది కొన్నా అది కాస్ట్లీ అనిపించదు. నీకు రింగ్ 25,000 పెట్టి కొన్నా నీ ప్రేమ ముందు అది చాలా చిన్నది. మామ, 25,000 పెట్టి గిఫ్ట్ కొన్నావా తనకి? కనీసం 1000 రూపాయల గిఫ్ట్ కూడా నాకు ఇవ్వలేదు. మావా, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదరా, మళ్ళీ గిఫ్ట్ ఎందుకు? నేనే నీ గిఫ్ట్ రా. అబ్బా, మామ, ఈ లవ్వు గివ్వు అంతా వద్దు మామ, నాకు భయంగా ఉంది. వద్దు, వదిలే. అదేం లేదులేరా, అంతా హ్యాపీగా ఉంటుంది. నేను చెప్తే వింటావా? ఏంటి మావా అలా మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా నన్ను, ఎప్పుడూ నీ మాటే. ఇప్పుడు మీ చెల్లి మాట తప్ప. ఎవరో చూడు మా ఫోన్ వస్తుంది. ఇంకెవరు? నువ్వు ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం అవసరమా? ఎలా అయినా సరే వీడిని ఇలా కాకుండా చెయ్యాలి. ఆ అమ్మాయిని వీడు ఎలా అయినా మర్చిపోవాలి. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇక ఆ పని చేస్తేనే బెటర్. ఏంది మామ ఈ మధ్య ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏం సంగతి? అబ్బే అదేం లేదురా, మా చుట్టాల అబ్బాయి కొంచెం పని ఉంటే ఫోన్ చేసిండు అంతే. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, అక్షరాకు ఫోన్ చేసుకోవాలి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నా ఫోన్లో బ్యాలెన్స్ లేవుగా. నాకు ఫోన్ వస్తుంది, వెళ్తున్నా మామ, ఇంట్లో కొంచెం పని ఉంది.
హలో సౌమిత్, సినిమాకి వెళ్దాం. థియేటర్ దగ్గరికి రా, నేను కూడా వస్తున్నా. సరే వస్తున్నా. మా సినిమాకి వెళ్దాం, రెడీ అవ్వు. రెడీ మామ. మామ ఏంట్రా 3 టికెట్లు తీసుకున్నాం, ఇద్దరమే కదా వచ్చింది, ఇంకెవరైనా వస్తున్నారా? మరి నేనెందుకురా మీ మధ్యలో, మీరే చూడండి. నువ్వు ఉండాలి మావా, నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. టైం అయింది, అక్షర ఇంకా వస్తుంది రాలేదు మామ. యాక్చువల్లీ తనే సినిమాకి వెళ్దామంది. సరే మామ, నువ్వు ఫోన్ చేయి, నీ వాటర్ బాటిల్ తీసుకొస్తా. ఏంటి మామ, ఫోన్ చేసావా తనకి? లేదు మావా, నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయా. నా ఫోన్ నుంచి వెళ్ళి చేయి మామ. రీఛార్జ్ లేదన్నావు నిన్న. పొద్దున్నే రీఛార్జ్ చేసుకున్నా మామ. The number you are trying to call is currently not reachable. ఏమైంది మామ? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మావా. సినిమాకి వద్దు, ఏం వద్దు, ఇంటికి వెళ్దాం. మనం వెళ్దాం మామ, అనవసరంగా ఈ టికెట్లు వేస్ట్ చేయడం ఎందుకు? ఇంట్రెస్ట్ పోయింది మావా, తర్వాత వెళ్దాం ఎప్పుడైనా, ఇప్పుడైతే వద్దు. ఏంది మావా, తను రాలేదేంటి? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. బాధపడకు మామ, నీకు నేనున్నా. అవును, నీ లవ్ ఏమైంది మావా, చెప్పట్లేదు. ఏలో మామ. అదే మావా, అప్పట్లో నువ్వు రాధా కలిస్తే ప్రపంచాన్నే మర్చిపోయేవాళ్ళు కదా. అదా, అప్పట్లో ఉండే కానీ ఇప్పుడు తను వెళ్ళిపోయింది, అంతా మర్చిపోయా. ఇప్పుడు ఎవరూ లేరు, అంతా మామూలే. అయినా ఈ రోజుల్లో లవ్ ఎక్కడుంది, అంతా అవసరానికి వాడుకోవడం తప్ప. అందరూ అలా ఉండరు మావా. లేదు మామ, నువ్వు ప్రేమించిన అక్షర కూడా అలాంటిదే. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు బాగా ఎక్కువైంది, ఎవరు మూసుకో. మామ, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కానీ నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు. తన మాయలో నువ్వు పూర్తిగా మునిగిపోయావు. మత్తు వదలని ప్రేమ. వీడెంత చెప్పినా వినడు. ఇక నేను చూస్తా ఆ అక్షర సంగతి. ఏమైంది అక్షర? మార్నింగ్ నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, సినిమాకి వస్తాను రాలేదు, నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. వాడా నీకు ఫోన్ చేస్తున్నాడా? ఫోన్ చేసి ఏమన్నారు చెప్పు, వాడి సంగతి చూస్తా.
నీకు వాయిస్ రికార్డ్ పంపిస్తాను. అమ్మా మామా నువ్వు అక్షరాకి ఫోన్ చేసావా? మామ ఏమైంది? నేను చెప్పేది వినరా ఒకసారి? అప్పిక నాకు మొత్తం తెలిసిపోయింది. అసలు ఎందుకురా, ఎందుకు ఇలా చేసావు? అరే మామ ఏమైందిరా? ఏమైందా? అక్షరాకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మామ అది కాదురా. ఏది కాదు? నేను అడిగితే మా చుట్టాల అబ్బాయి అది ఇది అని అబద్ధాలు చెప్తావు నాకు. మామ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? నేను నీ ఫ్రెండ్ రా. అదే ఫ్రెండు అని మోసం చేసావు కదరా నన్ను. అరే అసలు చెప్పేది వినరా? అంతా విన్నాను. హలో హలో అక్షర, ఎవరు? నేనా నీ ఏ నువ్వు అర్జున్ కదా? అవును. ఏంటి అక్షర, ఈ మధ్య చాలా అందంగా తయారవుతున్నావు. ఏ నీకేమైనా పిచ్చా? అవును, నువ్వంటే పిచ్చి నాకు. నా సర్వస్వం నువ్వు. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? నేను సౌమిత్కి చెప్తాను మరి. వాడికి చెప్పినా వాడు ఏం చేయడు. అంత సీన్ లేదు వాడికి. మరి ఇదేమంటావు? కల్లా ముందే అన్ని చేసిన విషయం నిజమే, కానీ నువ్వు విన్నది నిజం కాదు. తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను చెప్పేది వినరా? అది నిజం కాదు. హలో, వస్తున్నాడు నువ్వేం చేయకు, అంతా నేను చూస్తున్నా.